ఓకే సార్. నా పేరు వెంకటనారాయణ. ఈరోజు చిత్తూరు డిఎస్పిగా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. అలాగే నగరంలో ఉన్న విషయాలు, ఇక్కడ ఉన్న లా అండ్ ఆర్డర్ సంబంధించిన ఇష్యూస్ కానీ, అదర్ ఎనీ ఇక్కడ జరుగుతున్న విషయాలు, లా అండ్ ఆర్డర్ సంబంధం కానీ, గంజా సంబంధం కానీ, ఎనీ యాంటీ సోషల్ గ్యాంబ్లింగ్ కానీ ఇలాంటివి ఏమన్నా జరుగుతుంటే దాని మీద ఖచ్చితమైన సమాచారం సేకరించి ప్రజల ద్వారా, మనకున్న సోర్స్ ఇన్ఫార్మెంట్ ద్వారా, స్పెషల్ బ్రాంచ్ ద్వారా కోఆర్డినేషన్ చేసుకొని ఎస్పీ గారి ఉత్తర్వుల వరకు ఇక్కడ నగరంలో అలాంటి సంఘ కార్యకలాపాలు ఏం జరగకుండా అరికట్టేకి మా శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. తర్వాత ప్రజల కోఆపరేషను, తర్వాత మా సిబ్బంది అందరినీ ఒక టీం లాగా తయారు చేసుకొని ఇక్కడ నగరంలో ఇంతకుముందు ఏదైనా ఇప్పటి వరకు ఇన్పుట్స్ అయితే ఏం లేవు. మేము ఫస్ట్ స్టడీ చేసి నగరంలో ఏవి అలాంటివి ఉన్నా తప్పకుండా అరికడతాం. ఫర్దర్ ఏదైనా ఇష్యూస్ ఉన్నా ప్రజలు కానీ మాకు తెలియజేస్తే దాని మీద వెంటనే స్పందించి దాని మీద కఠిన చర్యలు తీసుకుంటామని ప్రజలకు, చిత్తూరు ప్రజలకు, నగర ప్రజలకు ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ, స్పెషల్ బ్రాంచ్ ద్వారా కానీ, ఇంటెలిజెన్స్ వాళ్ళ కానీ, సోర్స్ ద్వారా కొన్ని ఇన్పుట్స్ తీసుకొని తర్వాత ఇక్కడున్న అదర్ రిప్రజెంటేషన్ ద్వారా కానీ ఏమైనా ఇన్పుట్స్ ఇస్తే దాన్ని ఉందా లేదా అని పరిశీలించి ఉంటే దాని మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అదే ఎస్పీ గారి ద్వారా సూచనలు తీసుకుని దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి, కఠిన చర్యలు అనేది దాని ప్రకారం తప్పకుండా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. సాధ్యమైనంత వరకు ఇలాంటి సంఘ విద్రోహ కార్యకలాపాలు ఏమున్నా చిత్తూరు నగరంలో, చిత్తూరు సబ్ డివిజన్ పరిధిలో ఎట్టి పరిస్థితుల్లో అలౌ చేయకుండా గట్టిగా ప్రజలకు సేవలు అందించడానికి ఎల్లవేళలా అవైలబిలిటీలో ఉంటాం. ఎప్పుడైనా మన నంబర్కి కానీ కాల్ చేసినా మేము స్పందిస్తాం. ఏ విషయాలు ఉన్నా వాళ్ళు ఎవరన్నా మాకు సమాచారం ఇస్తే వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచి దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పి నేను ప్రత్యేకంగా చిత్తూరు సబ్ డివిజన్ పట్టణమే కాకుండా చిత్తూరు సబ్ డివిజన్లో ఉన్న అందరు ప్రజలకు తెలియజేసుకుంటున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా. ఇంకోటి సార్, తమ రావడమే ఒక ఛాలెంజింగ్గా ఉంది. ఎందుకంటే త్వరలో తమిళనాడు ఎన్నికలు జరగబోతుంది, మనకు బార్డర్ ఏరియాస్ ఉంది. అది కాకుండా నెక్స్ట్ మంత్ జాతరలు వేరే స్టార్ట్ అవుతుంది. దానిపైన జాతరలు, ఫేర్స్ అండ్ ఫెస్టివల్స్ అనేది చిత్తూరు జిల్లాలో ఇది చాలా ఎక్కువ కంపేర్ టు అదర్ డిస్ట్రిక్ట్స్లో. నేను ఐ వర్క్ ఎంటైర్ చిత్తూరు డిస్ట్రిక్ట్లోనే నా సర్వీస్, మేజర్ సర్వీస్ చేశాను కాబట్టి ఫేర్స్ అండ్ ఫెస్టివల్స్ గురించి కొంత అవగాహన ఉంది. ఇక్కడున్న ఆఫీసర్స్ కానీ అంతా ఇక్కడ వాళ్ళే కాబట్టి అందరికీ అవగాహన ఉంది. దాని మీద ఇంకా ఇప్పుడు లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్ జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటి, ఏదన్నా తేడాలు ఉన్నాయా, ఇన్సిడెంట్ ఏమైనా జరిగాయా, దాన్ని అన్నీ స్టడీ చేసి అలాంటివి ఏమీ లేకుండా ప్రజలతో బాగా కోఆర్డినేషన్ చేసుకొని ఆ ఇష్యూస్ అన్ని రెక్టిఫై చేసుకొని ఎలాంటి ఇష్యూస్ లేకుండా, అది ఒకటి. రెండోది, తమిళనాడు సంబంధించిన ఎన్నికలు అన్నారు. అది మనకు ఒక 2-3 మనకు ఆల్రెడీ కొన్ని చోట్ల చెక్ పోస్టులు పెట్టి బార్డర్లో జరుగుతుంది. యాక్చువల్గా అది ఏప్రిల్ ఈ నెల జరగబోయే ఎన్నికలు మనం బార్డర్లో 2-3 డేస్ అప్పుడు ఎక్కువ ఉధృతంగా ఉంటుంది. మనం ఫోర్స్ డిప్లాయ్ చేసి ఆ పర్టికులర్ 2-3 డేస్ మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయడం. ఇప్పుడు ప్రజెంట్ అయితే మొబైల్ చెక్ పోస్టులని అవన్నీ చెక్ చేసుకుంటూ జరుగుతుంది. అలాంటివి ఏం లేకుండా చేయొచ్చు. మనకేం పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు తమిళనాడు ఎన్నికలకు సంబంధించి. వాళ్ళకు ఉంటుంది, మన వరకు మనం లిమిటెడ్ ఏరియా ఉంది కాబట్టి విల్ మేనేజ్. ఓకే సార్.